హాయ్ అండి. ఇది క్లేపర్ మొక్క చూసారా? ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇందులో వైలెట్ కలర్ కూడా ఉంటుంది. ఇది తొందరగా పాకుద్ది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, గుత్తులు గుత్తులు వస్తాయి, ఒకటి రాదు. ఇలా మొదలైంది అనుకోండి, ఇక్కడే 4-5 వచ్చేస్తాయి ఇట్లా. దీన్ని ఈ మధ్యలో పంచపాండవులని ఇంకా చుట్టూ ఏదో చెప్తారు, మనకైతే అంత క్లియర్గా తెలియదు. ఇందులో వైలెట్ కలర్ ఉంటే ఫస్ట్ అదే పెట్టాను. అది కొంచెం డల్గా ఉంది క్లేపర్ మొక్క. ఈ ఫ్లవర్ ఈ గ్రీన్ దాంట్లో అది వచ్చేటప్పటికి కొద్దిగా డల్గా ఉంది. ఇది దూరం ఉన్న బాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అది నేను మట్టి కొళ్ళకి ఇచ్చేటప్పుడు ఏర్లు డ్యామేజ్ అయినాయి, కొంచెం తగిలి అది పోయింది మొక్క. అది ఎలాగో పోయింది కదా అనేసి నేను మళ్ళీ కలర్ తీసుకున్నాను. ఇదేమైందంటే నేను కొంచెం ఇదివరకు కింద పెట్టాను, అక్కడ పెంట్ హౌస్ కింద పెట్టాను. ఇప్పుడైతే నేను పైన పెంట్ హౌస్ మీద ఉయ్యాల పక్కన పెట్టా. ఇది ఉయ్యాల పక్కన ఉంటే మనకి ఇలా నుంచి ఇట్లా తీసుకొచ్చి ఉయ్యాల దగ్గరికి, అది వెనకాలది ట్యాంకి, ఇటు ఉయ్యాలు ఉందన్నమాట. ఈ ఉయ్యాల పక్కన నుండి అక్కడ నుండి ఇలా ఇలా లాగుదామని పెట్టాను, అటు సైడ్ పెట్టాను. దీనికి ఆ ఫ్లవర్స్ వచ్చి తీగ అలాడింది అనుకోండి ఎదురు, ఎలా ఉంటుంది, లుక్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుందని నేను ఇక్కడ ప్లాన్ చేశాను. దీన్ని ఇంతకుముందు కింద పెట్టాను వేరేది. నాకు ఇక్కడ పెట్టి ఉయ్యాల చుట్టూ పాకిస్తే బాగుంటుంది అనిపించింది, ఇట్లా ప్లాన్ చేశాను. చూసారా, బాగుంటుంది కదా ఇట్లా. దీనికి వెనకాల గంటలు, బుద్ధుడు బొమ్మ, కొబ్బరి మొక్కలు అన్నీ ఉన్నాయి కదా. ఎదురు కూడా ఇలా ఉంటే అది ఫ్లవర్స్ వచ్చేది కదా. మామూలుగా నేనైతే మనీ ప్లాంట్ పాకిద్దాం అనుకున్నాను. మనీ ప్లాంట్ కంటే కూడా ఫ్లవర్స్ వచ్చేది అయితే బాగుంటుంది కదా ఇంకా అనిపించింది. అందుకని ఆ మొక్క తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ పెట్టండి. బాగుంటుందా? మన ఛానల్ ఫాలో అవ్వండి, కాసింబి గార్డెన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూడండి.